కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది. మరి దేవుడు మనందరం కూడా ప్రేమించి తన యొక్క కృపలో మనందరిని కూడా భద్రపరిచి మరి ఈ రీతిగా ఆయన మహిమపరచుటకు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృపకు మనందరం కూడా కృతజ్ఞతలు చెల్లిద్దాం. వాస్తవంగా మనందరం కూడా ఇలా కలిసి కొనసాగటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అయితే ఇలా కలిసి కొనసాగటం మంచి విషయాలేగానే దానితో పాటు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం కూడా ప్రాముఖ్యమైన విషయం. కలిసి కొనసాగటం ఏముంది, మనం కూడా కాకుండా కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్లు కానీ ఇతర వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ కలిసి కొనసాగేటువంటి సహవాసం చాలా ఉన్నాయి, మనకంటే కూడా ఎక్కువగా డీప్గా. వాళ్ళల్లో ఎవరు ఉండరు అంటే దేవుడు ఉండడు, మనలో దేవుడు ఉండాలి. దేవుని యొక్క లక్షణాలు మనలో ఉండాలి. కాబట్టి దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క ఆలోచనలు మనలో ఉండాలి, మనలో నిలబడాలి అంటే మనందరం కూడా దేవుని యందు ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడి యొక్క మాటలో మన కుటుంబంలో దినదినం అభివృద్ధి చెందుతూ ఉండాలి. మరి ఈరోజు మనందరం కూడా ఒక చిన్న పాఠాన్ని చెప్పుకుందాం. సహజంగా చాలామంది కూడా క్రైస్తవులు కానీ క్రైస్తవ కుటుంబాలు కానీ మనం కూడా ఎన్నోసార్లు అనుకుంటాం, నేను వారం ప్రార్థనకి వెళ్తున్నా కానీ నాకు శ్రమలు వస్తున్నాయి, నేను ఆదివారం ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నా కానీ నాకు నిందలు అవమానాలు తప్పట్లేదు, అసలు ఈ శ్రమలేంది, ఈ ఇబ్బందులేంది, ఈ బాధలేంది అని చెప్పి చాలామంది ప్రశ్నించుకుంటూ ఉంటాం. మీకు ఎవరికి లేవా బాధలు ఇబ్బందులు? నాకైతే ఉండే. మరి మీరు బాధల్లో ఉండారు, ఇబ్బందులు ఉండారు నాకైతే తెలియదు. కానీ శ్రమలు కానీ బాధలు కానీ ఇబ్బందులు కానీ అన్నీ కానీ మనం ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాం. వాటి విషయంలో ప్రార్థనకు కూడా దూరంగా ఉంటాం. అవునంటారా కాదంటారా? వీటి వల్ల ఎన్నోసార్లు ప్రార్థనకు ఆగినటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నాయి. నాకు తెలిసి భార్యాభర్తలు కానీ కుటుంబాలు కానీ ఏదైనా కానీ, అంటే ప్రాముఖ్యంగా నేను ఎంతగా జీవిస్తున్నా కానీ నా జీవితంలో దేవుడు ఎందుకబ్బా నాకు శ్రమలు దయచేస్తున్నాడు, నేను ఎప్పుడు శ్రమల మధ్యన నడుస్తున్నాను, నేను ఎప్పుడు నిప్పుల మీద నడుస్తున్నాను, నేను ఎప్పుడు ముళ్ళ పొదల మీద నడుస్తున్నాను అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. అనుకుని ఉండారా మీరు? లేకపోతే మంచిదే. అయితే ఈ శ్రమల గురించి మనం ఎక్కువగా ఆలోచించుకోవాలంటే బైబిల్లోనే ఆలోచించుకోవాలి. విడిగా ఆలోచించడానికి ఏది పడితే అది ఆలోచించకూడదు. సహజంగా కాలక్రమంలో మానవులకి దేవుడు లేదా ఆయన నమ్ముకున్నటువంటి వ్యక్తులకి శ్రమలు ఎందుకు సంభవించడానికి గల కారణం మనం ఎత్తుక్కుందాం ఈరోజు. అయితే ఈ శ్రమల గురించి చెప్పాలంటే విస్తారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి మనం కొన్ని విషయాలు, ఒక 3 లేదా ఒక 4 విషయాలు మనందరం కూడా అర్థం చేసుకోవడానికి, అర్థవంతంగా ఉండటానికి 3 విషయాలు మనం 3గా విడగొట్టుకొని మనం మాట్లాడుకుందాం. మరి మీ అందరికి శ్రమలు ఉన్నాయా అమ్మా? నీకు శ్రమలు ఉన్నాయా? ఏం లేవా? అందరికీ ఉండే శ్రమలు. కాకపోతే అసలు ఈ శ్రమలు అనేటువంటి విషయంలో మనం ఏ విశ్వాసం కలిగి ఉన్నాం, ఏ నిరీక్షణ కలిగి ఉన్నాం అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. కొద్దిగా రాయటం రాలేదు, అప్పుడప్పుడు యేసుబాబు వచ్చి రాస్తాడు, ఏమనుకోబాకండి. వాస్తవంగా దేవుడు ప్రతి మనిషికి ఏ స్థితి నియమించాలో ఆ స్థితినే నియమిస్తాడు. మనం ఆ స్థితినే అనుభవించాలి. ఒక విషయం మనం చూసుకోగలిగితే పాత నిబంధనలో ఉన్నటువంటి గొప్ప భక్తిపరులు ఒకళ్ళు ఉన్నారు. అతను ఒకానొక దినాన ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ప్రత్యక్షమయ్యి ఏమనంటాడు? మనందరం తెలిసిన అతనే, అబ్రహాం నన్ను ఆరాధించటకు నీ కుమారుని తీసుకొని పలానా దేశానికి వెళ్ళి బలి అని మాట్లాడతాడు. ఆ పరిస్థితిలో మనం లేవు కాబట్టి ఏదైనా మనం ఊహించుకోగలుగుతాం, ఏదైనా మనం డిస్కషన్ చేయగలుగుతాం. అయితే అబ్రహాం గారు చేసినటువంటి పనితనం ఎలా ఉండిద్ది అనుకున్నారు?
దేవుడు చెప్పినటువంటి మాటని తోచా తప్పకుండా తన జీవితంలో నెరవేర్చడానికి తన కుమారుణ్ణి కడుపును పుట్టిన పిల్లగాన్ని తగలబెట్టడానికి కట్టెలు కూడా ఉదయాన్నే లేచి చీల్చుకుంటాడంట. మరి చాలామంది సైనికులు ఉన్నారు, చాలామంది పనోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నప్పుడు ఈయన ఎందుకు చేయాలి? ఈయన ఎందుకు చేయాలి? బాధ్యత అది. ఏమంటే కట్టెలు తీరు, అయ్యా నువ్వు ఎందుకయ్యా చీల్చేది, నేను చీలుస్తాను, పనోడు వచ్చినా రే పోరా నువ్వు అవతలకే, ఇది నేను చేసే పని అని ఆయన ఉండొచ్చు. ఏది ఓవరాల్గా మనం అక్కడ వివరించడానికి మీరు అందరికీ ఆ విషయం తెలిసిందే కాబట్టి ఆదికాండం 22వ అధ్యాయం 15వ వచనం రాసుకోండి, పాఠం చెప్పుకోవడానికి బాగుంటుంది. ఓవరాల్గా ఏం జరిగిద్దంటే దేవుడు అబ్రహాం అనేటువంటి ఒక వ్యక్తికి ఎప్పుడైతే ఒక పనిని అప్పచెప్పాడో ఆ పని శ్రమతో కూడినటువంటి పని కనుక ఆ పనిని ఎప్పుడైతే అబ్రహాం నెరవేర్చాడో నెరవేర్చిన తర్వాత వచ్చింది అతనికి ఏమొచ్చింది? బిరుదు వచ్చింది. ఏం బిరుదు? విశ్వాసులకు. అంటే ఒక వ్యక్తికి, ఒక గొప్ప వ్యక్తికి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నటువంటి వ్యక్తికి ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య వెనకమాల ఏముంది? గొప్ప స్థితి ఉంది. ఎప్పుడైతే అబ్రహాము తన కుమారుణ్ణి బలియటానికి సిద్ధపడ్డాడో అబ్రహాం ఇప్పుడు ఏమయ్యాడంటే విశ్వాసులకి తండ్రి అయ్యాడు. ఏడు రాయన్నా యేసుబాబన్న, ఏడు రాయన్న అబ్రహాం అని. ఎప్పుడైతే ఒక కుమారుణ్ణి ఒక విశ్వాసి ఇది నా జీవితంలో వచ్చినటువంటి శ్రమ, ఇది నాకు వచ్చినటువంటి శ్రమని ఎప్పుడైతే అనుకోకుండా తన కుమారుణ్ణి బలియటానికి ఇష్టపడి చేసినటువంటి పనికి ఏమైందంటే అబ్రహాము గారికి విశ్వాసులకు తండ్రి అని వచ్చింది. అది చదువుకుందాం చూడండి. అబ్రహాము గారి యొక్క విశ్వాసంలో 22వ అధ్యాయం 15వ వచనం. రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఎట్లనెను, నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి ఈయ వెనుక తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి. ఏ కార్యం చేసినందున? శ్రమ వచ్చినప్పుడు, ఆ శ్రమనే నిలబడినప్పుడు, శ్రమలకి నిలబడ్డప్పుడు అబ్రహాం గారికి వచ్చినటువంటి శ్రమ ఏంటిది? కుమారుణ్ణి బలియటం. కుమారుణ్ణి బలియటం అనేటువంటి ఒక విషయం అది ఆశామాషాకు సంబంధించిందా, లేదా మనం సింపుల్గా డిస్కషన్ చేసుకోవాల్సిందా? ఏమన్నాడు అప్పుడు కూడా? నీకు ఇద్దరు కుమారులు ఉన్నారు కదా, ఒక కుమారుడు ఇస్మాయేలు, ఒక కుమారుడు ఇస్సాకు. నీ చిన్న కుమారుడైనటువంటి, నువ్వు ప్రేమించినటువంటి, నువ్వు ఇష్టపడేటువంటి ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి మోరియా దేశం మీద నా కోసం బలియమన్నాడు. కట్టెలు ఎందుకు? కుమారుణ్ణి తలకాయ నరికేసి ఆ కట్టెలు పేర్చి నిప్పేసి తగలబెట్టేయాల, దహన బలి. నరికేసి రావటం కాదు. తండ్రి తన కుమారుణ్ణి తలకాయ నరికేసి కట్టెల మీద పెట్టి ఆ శవం, ఆ బాడీ దహనం అయిందాక ఏం చేయాలి? తండ్రి ఎదురు చూడాలి. ఆ కట్టెలు కూడా మూట ఈ నా కుమారుడి యొక్క శరీరాన్ని లేదా తన దేహాన్ని తగలబెట్టడానికి ఎన్ని కట్టెలు కావాలి? ఎండి కట్టెలు కావాలా, పచ్చి కట్టెలు కావాలని చెప్పి కూడా పొద్దున్నే లెగిసి, ఉదయాన్నే లెగిసి కట్టెలు చక్కగా చీల్చుకొని తన పనివాడిని ఇంకొకళ్ళని తీసుకొని తన కుమారుడిని ఎత్తిని పెట్టుకొని మోరియా దేశానికి వెళ్ళి ఎప్పుడైతే ఆ యొక్క పనిని సక్రమంగా చేశాడో అప్పుడు ఆయన ఏమయ్యాడు? ఒకవేళ మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలకు నువ్వు నిలబడితే నీకు పేరు ప్రఖ్యాతలు ఏమైనా వస్తాయేమో ప్రశ్నించుకోండి. అంటే అబ్రహాము ఎప్పుడైతే శ్రమలకు నిలబడ్డాడో విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మరి మనకు వచ్చే శ్రమలకు మనం ఎలా నిలబడతాం? భార్యాభర్తలు అరుచుకుంటే ఆ రోజు ప్రార్థనకు రాం, మధ్యలో దేవుణ్ణి తెస్తాం. శ్రమలు వస్తే అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి అయ్యాడు, మనకు శ్రమలు వస్తే ప్రార్థనకే రాం. నిజం చెబుతున్నాను నేను. మన జీవితాల్లో ఉంది కదా, ఏదో ఉందో సామెత, ఉరుమురి మంగళవాడి మీద పడిందంట. ఉరుమురి మంగళోడు, పాపం మంగళోడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? మీ కుటుంబానికి మంచి నీతి సూతులు చెప్పడం దేవుడు చేసిన తప్ప?
అరే చక్కగా బతకండిరా, నీతిగా జీవించండిరా, భార్యాభర్తలో ఒత్తిగ్గా ఉండండిరా, భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యని ప్రేమించాలి, మీ ఇద్దరు బాగుంటే కుటుంబం బాగుండిద్దని వాక్యం ఏడ చెబుతుంటే ఇద్దరు అరుచుకుంటే యాడికి రారు? ప్రార్థనకు రారు. శ్రమల వల్ల అబ్రహాం ఏమయ్యాడంటే విశ్వాసులకి తండ్రి అయ్యాడు. శ్రమలు వస్తే మనం ఏమవుతాం? ఎటు పోతామో కూడా తెలియదు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టడం నేర్చుకోపాకండి. అది అతి తెలివితేటలు. శ్రమలు వచ్చినప్పుడు ఎప్పుడైతే మన కుటుంబంలోకి శోధన వచ్చిందో, ఎప్పుడైతే మన భార్యాభర్తలకు గొడవలు వచ్చినాయో ఎమ్మటేమో తెలుసా? ప్రార్థనకు రావాలే కానీ ప్రార్థనకు దూరంగా పోయి నువ్వేమీ చేయలేం. ఇప్పుడు నాకు శ్రమలు వచ్చినాయండి, బాధలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, మొయలేని వచ్చినాయి. దేవుడు సన్నిధికి వస్తే కదా నీకు ఏదన్నా తెలిసేది. దేవుని సన్నిధికి దూరం అయితే ఏమీ చేయలేవు. కాబట్టి అబ్రహాము తన కుమారుని బలిచ్చే విషయంలో, శ్రమల విషయంలో నిలబడ్డాడు కనుక అతను ఇశ్రాయేలు విశ్వాసులకి తండ్రి అయ్యాడు. ఒకవేళ మనం శ్రమలను జయిస్తే, మనకు వచ్చినటువంటి శ్రమలను జయిస్తే అయిపోయింది రండి, అమ్మాయి ఆడిపించింది. మనకు వచ్చేటువంటి శ్రమలను జయిస్తే మనందరికి కూడా ఏమొచ్చిద్ది? గొప్ప పేరు వచ్చిద్ది. మనకు వచ్చేటువంటి శ్రమలను మనం నిలబడితే మనకు దేవుడు గొప్ప ఆశీర్వాదం దయచేస్తాడేమో. శ్రమల విషయంలో మనం ఎలా ఉండాలో తెలుసా? దేవుడికి దూరం కాకూడదు. శ్రమలను మనం నిలదొక్కోవాలి. శ్రమలు వచ్చినప్పుడు మనం జయించాలి. అంటే ఒక వ్యక్తిని గొప్ప చేయటానికి కూడా శ్రమలు వస్తాయి. మనం నిలబడమో తెలుసుకోవడానికి శ్రమలు వస్తాయి. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. 4 విషయాల్లో అదొక పాయింట్. ఇంకొకటి చూసుకుందాం. 2 సామ్యుల గ్రంథం 12వ అధ్యాయం. 2 సామ్యుల గ్రంథం 12వ అధ్యాయం. ఏందమ్మా అంతసేపు ఏడిచాడు? 2 సామ్యుల గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఎవరు పాపం చేశారమ్మా ఈ సందర్భం మొత్తం కూడా? అమ్మా ఎవరు పాపం చేశారు? నేను పాపము చేసి తిని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండానట్లు. అమ్మా ఈ సందర్భం అంతా మనకు తెలుసు, మనం వివరించుకోవాల్సినటువంటి విషయం కూడా మనకు లేదు. ఈ శ్రమ ఏమో మనల్ని హెచ్చు చేయడానికి వచ్చేటువంటి శ్రమ. మనంతటికి మనం చేస్తే వస్తాయి చూడు శ్రమలు, అది ఏడ మనకు ఆగపడిద్ది. ఏంటిది అది? దావీదు గారు బెత్షెబా గారితోటి పాపం చేస్తే వచ్చినటువంటి శ్రమ మనందరికీ తెలుసు కదా. తన కొడుకు తన రాజ్యాన్ని లాక్కోవటం, చెప్పులు లేకుండా, నెత్తి మీద గుడ్డ లేకుండా, ముళ్ళ పదల్లోనూ రాళ్లతోనూ ఎక్కుతూ తన గుండెలు బాదుకుంటూ తల మీద చేతులు పెట్టుకుంటూ ఏడుచుకుంటూ పోయినటువంటి సందర్భం మీ అందరికీ పరిచయం అదంతా. అయితే శ్రమల్లో ఒక రకం మనం చూసుకున్నాము, దేవుడు మనల్ని హెచ్చించడానికి వచ్చేటువంటి శ్రమ. ఇంకొక శ్రమ ఏంటిది? మనంతటికి మనము చేస్తే వచ్చేటువంటి శ్రమ. ఏంటిది అది? బెత్షెబా గారితో దావీదు మహారాజు చేసినటువంటి పాపం విషయంలో ఎంత శోధన అనుభవించాడు, ఎంత బాధ అనుభవించాడు, ఎంతటి భయంకరమైనటువంటి నిందలు అనుభవించాడు. అర్థమవుతుందిగా? అయితే ఇలా ఫస్ట్ ఒక శ్రమ చూసుకున్నాం, ఇది 2వ శ్రమగా రాసుకోండి. అది కూడా రాయన్న. 2వ శ్రమ మనంతటకు మనము చేస్తే వచ్చేటువంటి శ్రమ. ఇక్కడ మనందరం కూడా ఎవరు కూడా పరిశుద్ధులు లేవండి. ఉన్నామా పరిశుద్ధులు? ఎవరు అన్నా నేను పరిశుద్ధుని అని చెప్పుకునేవాడు అబద్ధికుడని బైబిల్ చెబుతుంది. పౌలు గారే అన్నాడు, నేనైతే నీతిమంతున్నే, దేవుడు ఒకవేళ తొంగి చూస్తే నాలో ఏదైనా పాపం ఉందేమో. కనుక మనంతటికి మనము చేస్తే వచ్చేటువంటి పాపాల విషయం ఎలా ఉండాలో తెలుసా? దావీదు గారు ప్రాధేయపడ్డాడు. తన కన్నీటితోటి తన పరుపుని తేల చేశాడు. మనంతటికి మనము చేస్తే వచ్చేటువంటి పాపాల విషయంలో మనం ఎలా ఉండాలో తెలుసా? కనికరం కోరాలి.
నన్ను కరుణించయ్యా, నన్ను దయచూపయ్యా, నేను చేసిన పాపాలు నా తల మీదకు వచ్చినాయి, నేను చేసేటువంటి పాపాలు నన్ను హీనంగా చూస్తున్నాయి, నేను చేసిన పాపాలు నన్ను పట్టి లాగుతున్నాయి అని చెప్పి ఏం చేయాలి తెలుసా? కనికరం కోరాలి దేవుణ్ణి. దావీదు మహారాజు ఏం చేశాడు? కనికరం కోరాడా? కోరిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఇంకన్నాడు జ్ఞాపకం చేసుకో అన్నాడు. దావీదు మహారాజు చేసినటువంటి పొరపాటు పని విషయంలో దేవుడు ఎప్పుడు అన్నాడు? జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఒకవేళ ఈ రోజుల్లో మనం చూసుకుంటే ఒక వ్యక్తి సంఘానికి వచ్చి పాపం చేశాడు అనుకోండి, ఒకవేళ ఒక స్త్రీ పాపం చేసింది అనుకోండి, మనందరం కూడా చెప్తాం ఏమని? దేవుడు నీ పాపాలు క్షమించాడు, ఇంకన్నాడు పాపం చేయబాకు, దేవుడిని నీకు గుర్తు చేసుకోవాలంటే అది భలే చులకన పాపం చేసే వాళ్ళకి. ఓహో, నేను పాపం చేస్తే పట్టించుకోడా, నేను పాపం చేస్తే క్షమించేసాడా, అటైతే నేను మళ్ళా పాపం చేయాలి. అది పాపం చేసిన వ్యక్తి కనికరం కోరుకోవాలే కానీ నేను మరలా పాపం చేస్తా అని చెప్పి ఆలోచించుకోకూడదు. ఒకటికి 2 సార్లు గమనించుకోండి. మనంతటికి మనం చేసేటువంటి పాపం వల్ల మనకు వచ్చేటువంటి శ్రమలో దావీదు గారి జీవితంలో మనం చూసుకున్నాం. దేవుడు మనల్ని హెచ్చించడానికి అబ్రహాం గారి యొక్క జీవితంలో చూసుకున్నాం. అయితే ఇదే విషయంలో సాంసోను మహారాజు కూడా పాపం చేస్తాడు. తన యొక్క బలాన్ని ఒక వేశ్యకి చెప్పటం, లాస్ట్లో ప్రాధేయపడతాడు. ఏమని? అయ్యా ఒక్కసారి నన్ను కరుణించయ్యా, ఒక్కసారి నాకు అవకాశం ఇయ్యా, ఈ ఒక్కసారి నన్ను నీ కృప చూపించాయా, నన్ను బలపరచాయా అని చెప్పి ఎప్పుడైతే ప్రాధేయపడ్డాడో దేవుడు తనకేం చేశాడు? బలాన్ని దయచేశాడు. కాబట్టి మనము చేసేటువంటి పొరపాట్ల విషయంలో ఎలా ఉండాలి? కనికరం కోరాలి. ఎవరు చేయమా మనం పొరపాట్లు? అమ్మా చేస్తామా? చేస్తాము. మన జీవితంలో పొరపాటు జరిగినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దేవుని సన్నిధికి వచ్చి కనికరం కోరాలి. నన్ను కనికరించయ్యా, నన్ను కరుణించయ్యా, నేను చేసినటువంటి పాపాలకు నన్ను క్షమించయ్యా, ఇక నా జీవితంలో ఎన్నడూ నేను దాని జోలు పోనయ్యా అని చెప్పి దావీదు మహారాజులాగా మనం ప్రాధేయపడాలి. ఇది 2వ పాపం, మనంతటకు మనం చేసుకుంటే వచ్చేటువంటి శ్రమలు. ఒకటి దేవుడు మనల్ని హెచ్చించడానికి వచ్చేటువంటి శ్రమలు, మనంతటకు మనం చేసుకుంటే వచ్చేటువంటి శ్రమలు. ఇంకొక మాట చూసుకుందాం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 4వ వచనం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 4వ వచనం. నిర్గమాకాండం. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి ఈ ఇశ్రాయేలీలు అనేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే తింటున్నారు, సొనుగుతున్నారు, తింటున్నారు, బాధ పెడుతున్నారు, తింటున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు, తింటున్నారు, నన్ను శోధనలో ప్రవేశిస్తున్నారు. అంటే 20 లక్షల మంది నా చుట్టూ గుమ్ముగూడి, ఏంది మమ్మల్ని ఎంత దూరం తెచ్చావు, ఏంది మేము ఆడుంటే బాగుండేదే, ఏంది మేము ఐగుప్తు దేశంలోనే కుండల కాడ కూర్చొని అన్నం కూరలు తినేవాళ్ళమే అని నన్ను ఎంత శోధనకు గురి చేస్తున్నారంటే, నన్ను ఎన్ని శ్రమలకు చేస్తున్నారంటే అని చెప్పి మోషే గారు ఏం చేస్తున్నాడమ్మా? యెహోవా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఏమని? ఈ ప్రజలు వాళ్ళు పెట్టేటువంటి శ్రమలు, వాళ్ళు పెట్టేటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా నన్ను భయపెడుతున్నాయి. ఒకవేళ నన్ను వీళ్ళు రాళ్ళతో కొట్టి చంపుతారేమో అని మోషే గారికి ఏమవుతుంది? భయపడుతున్నాడు. శ్రమలు వచ్చినప్పుడు భయపడుతున్నాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షం ఏమన్నాడు తెలుసా? నువ్వేం భయపడబాక, ఇశ్రాయేల్లో ఉన్నటువంటి పెద్దల మొత్తాన్ని తీసుకొని ఆ బండ కడకరా అన్నాడు. అట్లాగే మనందరం కూడా శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా? కిందకు చూడబాక, అవమానం పొందుతావు. పక్కకు చూడబాక, నిన్ను ఎగతాళి చేస్తారు. పైకి చూడు. పైకి చూడటమంటే ప్రార్థన చెయ్యి. నువ్వు చేయని తప్పులు నీ మీదకు వచ్చినా, నువ్వు ఏది మాట్లాడకపోయినా, నువ్వేది చేయకపోయినా, నువ్వు ఎలాంటి విషయంలో నీకు సంబంధం లేకపోయినా ఆ సమస్య నీ మీదకి వస్తే నువ్వేం చేయమన్నాడు? మోషే గారు ఏం చేశాడు? మళ్ళా చదువుకుందాం అది. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? అమ్మా కొంతసేపటికి నన్ను రాళ్ళతో కొట్టి చంపుదురేమో. అందుకు యెహోవా
ఇశ్రాయేలు పెద్దల్లో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా 20 లక్షల మంది గొనుకుతుంటే ఒకే ఒక వ్యక్తి అండి దేవుడికి మొరపెట్టాడు. 20 లక్షల మంది ఏలు చూపిస్తుంటే తప్పు చేసావు ఇబ్బంది అది ఇదని చెప్పి 20 లక్షల మంది కాకుల్లాగా చుట్టూ ఉంటే ఒకే ఒక వ్యక్తి పైకి చేతులు చాపించి ఏమంటున్నాడు, అయ్యా ఏందయ్యా పరిస్థితి, వీళ్ళందరూ ఏందయ్యా నా మీద కుక్కల్లాగా వస్తున్నారు, నేను వీళ్ళని ఏం చేయలేదే, నేనేం పాపం చేయలేదే, నేను ఎటువంటి సమస్యల మధ్యన తేలేదే అని ఎవరికి ప్రార్థిస్తున్నాడు? గుర్తుపెట్టుకోండి, మీరు చేయకపోయినా ఆ నింద మీ మీదకు వస్తే మీరు నిరూపించలేరు. నిరూపిస్తారా? ఇదేంటిది కాదు, ఫోను నా చేత ఒప్పేయండి. ఇదేంటిది నా చేత ఒప్పేయండి. కొంతమంది ఫిక్స్ అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళని మీరు ఒప్పియలేరు. వాడు ఒప్పుకోకపోయినా మీకు బాధే లేదు నాకు తెలిసి. కాబట్టి మీరేం చేయాలి? అందుకే కిందకు చూశారనుకోండి అవమానం పొందుతారు, పక్కకు చూశారనుకోండి దూషిస్తారు. ఎమ్మటే మీ 2 చేతులు పైకెత్తి దేవుడి వైపు తలకాయ చూస్తూ ప్రార్థన చేయాలి. మోషే గారు చేసింది అదే. తెలిసి ఇది కూడా ఒకటి రాయన, మనం చేయనటువంటి తప్పుల విషయంలో మన మీదకి నిందలు వస్తే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం అనుకున్నటువంటి మనం చెప్పుకోవాల్సినటువంటి పాఠంలోకి వెళ్దాం. మొట్టమొదటిగా ఏం చెప్పుకున్నాం? దేవుడు మనల్ని హెచ్చించడానికి వచ్చేటువంటి శ్రమ. నెక్స్ట్ రెండోది, మనంతటకు మనము చేసినటువంటి తప్పులకు వచ్చేటువంటి శ్రమ. మనము ఏమీ చేయకపోయినా వచ్చేటువంటి శ్రమ. 3 చూసుకున్నాం. ఫైనల్గా ఒక శ్రమ చూసుకొని ముగించుకుందాం. అర్థమవుతుందమ్మా? ఏమన్నా మీరు వినకుండా నిద్రపోయి ఏరియాని ఏం చెప్పాడో మాకు అర్థం కాలేదనబాకండి. మీరు ఉత్సాహంగా ఉంటే మీకు అర్థమైద్ది. మీరు నిద్రపోతే నేను చెప్పేది మీకేం అర్థమైద్ది? ఒక ఆయన అంట పాపం గొప్ప సేవకుడు అంట, మంచి పాఠం తీసుకున్నాడంట. మంచి పాఠం తీసుకొని ఒక 4 రోజులు ప్రిపేర్మెంట్ అయ్యి చక్కగా పాయింట్ టు పాయింట్ మొత్తం చెప్పిండంట. ఏది? ఒక 20 మంది సంఘస్థుల్లో. ఒక అతను ఏదో కుర్చీలో కూర్చోలో గోడ కానుకొని నిద్రపోయిందంట. వాక్యం అయిపోయిందంట, ఫిబ్రవరి భోజనానికి లేచిందంట, కూర్చున్నారంట, తీసుకున్నారంట, అంతా అయిపోయిందంట. అబ్బా ఈరోజు ఏం చెప్పాడో అన్నాయి అని లేఖనాకానంగానే ఎమ్మటే పద్మ ఏముందని తెలుసా? ఏం చెప్పాడమ్మా? ఏముందాడా అంటే ఒక అమ్మాయికి అర్థమై ఒక అమ్మాయి అర్థం కాలేదంటే ఏమైంది? నిద్రపోయిందని 3 విషయాలు అర్థమైనగా. మీరు సింపుల్గా చెప్పినా అర్థమైద్ది. ఇది మీకు సింపుల్ పాఠమే, నేను పెద్దగా మరమాలని చెప్పట్లా. అది పాయింట్. ఇప్పుడు ఇంకొక మాట చూసుకొని మనం ముందుకు వెళ్దాం. చూడండి, అయితే ఈ విషయంలో మనము చేసినటువంటి దేవుడు మనల్ని హెచ్చించడానికి వచ్చేటువంటి శ్రమలను చూసాం, మనం చేసేటువంటి పాపాలకు వచ్చేటువంటి శ్రమలను చూసాం, మనం చేయకపోయినా మన మీదకి వచ్చేటువంటి శ్రమలను చూసాం. అయితే దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన ఆలోచనలో ఉంచేటువంటి శ్రమలు కొన్ని ఉన్నాయి అంట. కొద్ది కన్ఫ్యూజ్గా ఉందా? దేవుడు మన జీవితాల్లో, మన ఆలోచనలో ఉంచేటువంటి కొన్ని శ్రమలు ఉన్నాయంట. అవి ఏంటో మనం చూసుకొని ఈరోజు పాఠం మనం ముగించుకుందాం. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడింది. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై కుమారు ప్రభువును వేడుకుంటాను. చాలమ్మా.
పౌలు గారి యొక్క జీవితంలో, పౌలు గారి యొక్క శరీరంలో ఒక బలహీనత ఉందంట. ముళ్ళు అనగా బలహీనత అనుకోండి, అది ఏంటిది అనేది తర్వాత మనం ఆలోచించుకుందాం. లేదా ఒక శ్రమ అనుకోండి. పౌలు గారి జీవితంలో ఒక శ్రమ లేదా ఒక ముళ్ళు, ఒక శోధన అనేది తన జీవితంలో ఒకటి ఉందంట. ఆ ఒక్కదాన్ని ప్రభువుని వేడుకుంటున్నాడంట, తీసేయ్యా, ఈ ఒక్కటి తీసేయ్యా, ఈ ఒక్కటి తీసేయ్యా అని. దానికి ప్రభు ఏమంటున్నాడు? అది నా కృప నీకు చాలు. ఇదేందండి? ఒక వ్యక్తికి శ్రమలు లేకపోతే కదా ఆనందంగా నవ్వుకుంటా ప్రార్థనకు వచ్చేది. ఒక వ్యక్తికి ఏ బాధలు లేకపోతేనే కదా ప్రార్థనకు వచ్చేది. ఒక వ్యక్తికి ఎటువంటి లోపం లేకుంటేనే కదా ప్రార్థనకు వచ్చేది. దేవుడేంది మరి, నా జీవితంలో ఒక ముళ్ళు ఉందయ్యా, ఆ ముళ్ళును తీసేయని చెప్పి నేను వేడుకుంటుంటే నా కృప నీకు చాలు, ఇంక నేను దాన్ని తీయను, అది నీలో ఉండాలి అంటున్నాడు. అర్థమవుతుందా ఆ రెఫరెన్స్? పౌలు గారు ఏమేమి శ్రమలు పడ్డాడు ఒక మాట చూసుకుందాం చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో మనందరికి తెలిసిందే ఆయన పడ్డటువంటి శ్రమల గురించి. క్రీస్తు పరిచారకుల వెర్రివాడి వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అమితముగా దెబ్బలు తింటిని. అనేక మార్లు ప్రాణాపాయములలో యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలన ఆపదలోను. చాలమ్మా, చదివితే చాలా ఉంది. దొంగల వలన ఆపదల్లోను, తిండి లేక ఆపదల్లోను, స్వజనుల వలన ఇబ్బందుల్లోను, ఇవన్నీ చూసుకుంటే శ్రమలేనండి. ఇవన్నీ కూడా శ్రమలే. ఇవి అనుభవిస్తున్నాడు ఒక పక్క తన ప్రజల విషయంలో కూడా అనుభవిస్తున్నాడు. చూసుకుందాం చూడండి, అది కూడా తర్వాత మాట్లాడుకుందాం ఆ విషయం. అపోస్తుల కార్యంలో 21వ అధ్యాయం, అపోస్తుల కార్యంలో 21వ అధ్యాయం 27వ వచనం. తన ప్రజల వలన వచ్చినటువంటి సమస్యలు. ఎవరిని? పౌల్ని. ఇశ్రాయేలులారా సహాయం చేద్దురు రండి. వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి తీసుకొని వచ్చినని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయంలో నుండి వెలుపలికి వీడ్చిరి. చాలమ్మ అంటే తన ప్రజలే తనను పట్టుకొని, వీడు మన యొక్క ధర్మానికి మన యొక్క చట్టానికి ఏం చేశాడు? విరోధంగా ఉన్నాడు. ఈ యొక్క పరిస్థితిలోనే పౌలు గారు కారాగారానికి వెళ్ళిపోతాడు. ఈ యొక్క పరిస్థితుల్లోనే పౌలు గారు చెరసాలలోకి వెళ్ళిపోతాడు. చెరసాలలోకి వెళ్ళిపోయిన తర్వాత మరలా వాళ్ళ ఆలోచన చూడండి, పట్టి ఇప్పుడు చెరసాలకు బంధించారు. తర్వాత మళ్ళీ 22వ అధ్యాయం 12వ వచనం. అంతటా ధర్మశాస్త్రం చెప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడనైన అననీయ అను ఒకడు నా ఎద్దుకు వచ్చి అక్క 23:12 యూదులు కట్టగట్టి పౌలును చంపు వరకు అన్న పానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే అమ్మా. ఇదంతా పౌలు యొక్క బంధువులు, పౌలు యొక్క సహోదరులు తనను చంపాలని, తనని ఇబ్బందులు పెట్టాలని, తనను చెరలోనికి పంపించిన తర్వాత పన్నాగం పండుతున్నటువంటి విషయాలు. అయితే ఇవన్నిటి విషయంలో పౌలు గారు ఒక మాట మాట్లాడుతాను చూడండి. అదే 23వ అధ్యాయం 11వ వచనం. ఇదే 23:11 పౌలు యొక్క నోటి నుండి.
ఆ రాత్రి ప్రభు ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలిచుండి ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నిన్ను గురించి నీవెలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. చూసారా, చెరసాల్లోనికి పోయాడు. తన సహోదరుల పట్ల ఇబ్బందులు పడుతున్నాడు. వాళ్ళు చంపాలని ప్రయత్నిస్తున్నారు. ఎక్కడికి పోయినా ఏం చేసినా కానీ ఏమని చెప్పుకుంటున్నాడంట, నేను యెరూషలేము పట్టణంలో సాక్ష్యం ఎలాగైతే ఇచ్చానో, దేవుడు నన్ను జైల్లోకి పంపించడానికి గల కారణం రోమాలో ఉన్నటువంటి ప్రజలందరికి కూడా నేనేం చేయాలి, సాక్ష్యం ఇవ్వడానికి నేను ఇక్కడికి వచ్చా అంటున్నాడు. మనం చూసుకుంటున్నామండి. మన పాస్టర్ ప్రవీణ్ గారు అంట, ఎలా చచ్చిపోయాడు పగడాల ప్రవీణ్ గారు? హత్యే. మన క్రైస్తవ సంఘాలన్నీ కూడా హత్యే హత్యే హత్య అని చెప్పి బల్ల గుర్తి చెబుతున్నారు. అంటే తన జీవితం ఎలా ఉందంటే ఒక గొప్ప విశ్వాస వీరుడిగా మరణించాడు. ఆ యొక్క సంకల్పం ఎలాంటిదంటే, చావు వాళ్ళ ఎదురుగా ఉండగానే ఎట్లుండిద్దంటే చావుకు భయపడరు వాళ్ళు. ఒకవేళ ఎదుటుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి చంపుతున్నాడు అనుకోండి, వాళ్ళు చిరునవ్వుతో చచ్చిపోయేటువంటి పరిస్థితులు వాళ్ళవన్నీ కూడా. ఎందుకంటే పౌలు గారి యొక్క ఆలోచన విధానం ఒక వ్యక్తి కలిగి ఉన్నాడంటే చావుకు భయపడరు ఎవరు కూడా. చావుకు భయపడేవాడెవడు? పాపాన్ని తన మనసులో ఉంచుకునేవాడే చావుకు భయపడతాడు. పాపపు ఆలోచనతో బతుకుతున్న వాళ్ళు అమ్మో చావా, అమ్మో చావా అని భయపడతాడు. పాపాన్ని ద్వేషించుకునేవాడు భయపడ్డు. పాపాన్ని జరిగించిన వాడు భయపడ్డు. ఇది ఎట్ట చెప్పాలంటే పౌలు గారు అంటారు ఒక మాట, ఏమని, బ్రతికి ఉన్నానంటే బ్రతుకుట కీస్తే ఎవరికి లాభం? పగడాల ప్రవీణ్ అన్నకే లాభం. చెరలో ఉన్నటువంటి పౌలు గారికి నీ చావు మీకు లాభమేనా అమ్మా? మీ చావు మీకు లాభమేనా అన్న? ఆలోచించుకోండి. ఒకవేళ పొరపాటున ఇప్పుడు వెళ్తున్నాము, అందరం వెళ్తున్నాము, భార్య పిల్లలు ఉన్నారు, దారిని పోతుంటే అనుకోపాకండి లారీ వచ్చేసింది, గుద్దేసింది, నీ చావు నీకు లాభమేనా? ప్రశ్నించుకోండి ఎవరు మనసులు కాళ్ళు. నాతో సైతం నా చావు నాకు లాభమేనా? పౌలు గారు చెరసాల్లో ఉండి చచ్చిపోయే స్థితిలో ఉండి కూడా ఏమంటున్నాడంటే, నేను ఇక్కడికి వచ్చింది క్రీస్తుని మహిమపరచడానికే. ఇక్కడికి నేను వచ్చింది క్రీస్తుని మహిమపరచడానికే. నేను చనిపోతే ఎక్కడ ఉంటాను తెలుసా? క్రీస్తు యొద్దే ఉంటాను. ఎవరో అది పెట్టారు, ఏదో తమిళలో ఏదో భలే ఉంది. ఆయన నడుచుకుంటూ వెళ్ళటం, కొద్దిగా దూరం పోగానే యేసుక్రీస్తు వారు దగ్గరకే రావటం, అది నాకు అరే ఏంది భలే ఉంది వీడియో అని. అంటే ఏ రోజు మనం చచ్చిపోతామో మనకు తెలియదు, ఏ రోజు చావు మనల్ని వెంటబడిద్దో మనకు తెలియదు. నీ చావు నీకు లాభంగా ఉందా లేదా మన ప్రశ్న. ఆలోచించుకోండి. అంటే ఆ అన్న యొక్క జీవిత విధానం మనం వెనక్కి చూసుకుంటే ఎంతో ఉంది. మరి మన జీవితంలో నీతిగా బతకగలుగుతున్నామా? యథార్థంగా జీవించగలుగుతున్నామా? మన నోటి నుండి అబద్ధపు మాటలు మానుకుంటున్నామా? ఒకరికొకరు సహాయం చేసుకోగలుగుతున్నామా? ప్రభు యొక్క శిక్షలో మనం బతుకుతున్నామా? మన పిల్లలను ప్రభు కోసం పెంచగలుగుతున్నామా? ఏమి చేసామని మన మరణం మనకు లాభకరంగా ఉండిద్ది. ఆలోచించుకోండి. అదే మాట మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఇందాక మనం చదువుకున్నాం చూడండి, ఏది రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:7. నాకు కలిగిన ప్రత్యక్షతలో హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు, అంటే నా శరీరంలో ఒక శ్రమ ఉంది. నేను హెచ్చిపోకుండా నిమిత్తము నా యొక్క శరీరంలో ప్రభు ఏం చేశాడంటే ఒక శోధన పెట్టాడు, ఒక ఇబ్బంది పెట్టాడు, లేదా ఒక రోగం పెట్టాడు. ఇది తీసేయని చెప్పి నేను ముమ్మారు అడిగినా కానీ ఏమన్నాడు? నా కృప నీకు చాలు అన్నాడు. నా కృప నీకు చాలు అంటే మనకు ఆడ భాష అర్థం కాలేదు. ఒకసారి దేవుని యొక్క దాసుని అడిగితే ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, ఒక తండ్రికి 2 కొడుకులు పుట్టారండి.
ఒక కొడుకు భలే ఆరోగ్యంగా పుట్టాడు, సత్తువుతో పుట్టాడు. ఒక కొడుకు బలహీనంగా పుట్టాడు. తండ్రికి ఏ కొడుకు మీద ప్రేమ ఉండిద్ది అమ్మా? ఇది మనం ఆలోచించుకుంటే పౌలు గారు ఎంత బలహీనంగా ఉంటే దేవుడి కృప అతనికి అంత దగ్గరగా ఉండిద్ది. నేను ఎంత బలహీనంగా నేను ఉంటే అంత దేవుని యొక్క కృప నా మీద విస్తారంగా ఉండిద్ది. అదే కింద మాట్లాడుతున్నాను చూడండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని. అంటే పౌలు గారు శరీరంలో ఉన్నటువంటి బలహీనత ఎంత ఎక్కువగా ఉంటే దేవుని కృప అతనికి అంత ఎక్కువగా ఉంటుంది. అంటే మన జీవితంలో ఒకవేళ శోధన కానీ సమస్య కానీ మన జీవితంలో ఉంటే దేవుని కృప దేవుని దయ మన మీద అంత ఎక్కువగా ఉండిద్దని మనం ఏమవ్వాలి? ఫీల్ అవ్వాలి, ఆదరణ కలిగి ఉండాలి. ఇంకొక దైవజనుడు కూడా చెప్పాడు కృప గురించి. ఏందో తెలుసా? ఒక కుమార్తె అంట ఆడుకుంటా తన కాల్లో గాజు పెంకు గుచ్చుకుందంట. గాజు పెంకు గుచ్చుకుంటే ఎమ్మటే తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి ఆ కుమార్తెని గాజు పెంకు ఆ చిన్న పిన్నిస్తోటి కదిలిస్తుంటే ఆ గాజు పెంకు ఎంత కదిలిస్తే ఆ బిడ్డ అంత అల్లాడుతుందంట. బాగా కొద్దిగా లోపలికి పోయిందంట. దాన్ని తీయటానికి ఏం చేయాలి? కదిలియాలి. కదిలిస్తే కుమార్తె ఏమవుతుంది? భయంకరంగా ఎడుతుంది, కాళ్ళు లాక్కుంటుంది, నేను తట్టుకోలేను అంటుంది. అప్పుడు తండ్రి ఏం చేశాడంటే దగ్గరకు లాక్కొని వాటేసుకొని తల నుమురుతూ, తల్లిగా బాధపడబాకు, నేనుండాను, నొప్పి మంచిదే, శ్రమ మంచిదే, నువ్వు బాధపడబాకు అని చెప్పి ఎప్పుడైతే హక్కును చేర్చుకుంటాడు చూడు, అదేంటిది? కృప. అది కృప. అంటే ఎంత సమస్యల్లో మనం దిగి ఉంటే దేవుడు మనకు అంత దగ్గరగా ఉంటాడు. పౌలు గారి జీవితంలో అదే జరుగుతుంది. తన జైల్లో పడ్డ దేవుడు నాకు సహాయకుడు అంటున్నాడు. తన సహోదరులు తన మీద చంపాలని నిర్ణయించుకున్న దేవుడు నాకు సహాయకుడు. నదుల వలన ఆపదల్లో ఉన్నప్పుడు దేవుడు నాకు సహాయకుడు. దిగంబరగా ఉన్నప్పుడు దేవుడు నాకు సహాయకుడు. ఏది చేసినా ఎంత చేసినా నేను ఎంత శ్రమల్లో ఉంటే దేవుడు నాకు అంత తోడుగా ఉంటాడు అని పౌలు గారి యొక్క సిద్ధాంతం. అది మన సిద్ధాంతం. అన్నా ఏందన్నా ఈరోజు ప్రార్థన కాలేదని, ఏందన్నా శోధన ఎక్కువైపోయిందన్నా, నా భార్య నా మాట వింటలేదన్నా, మా ఆయన నన్ను కొడుతున్నాడన్నా, మా ఆయన నన్ను తిడుతున్నాడన్నా, ఇలా పక్కలతో గొడవ అన్నా, వీధిలో అవమానం అన్నా అని మనం ప్రభు యొక్క సన్నిధికి దూరంగా వెళ్ళిపోతాం. దేవుడు ఎంత శ్రమ పెడితే మనం అంతా హెచ్చుకోరుకోవాలి. చాలామంది ఈ మధ్య గమనిస్తున్నాం, ఖచ్చితంగా 11 కంటే 11:30కు వస్తున్నారు. ఇంకా మీరు ఎప్పుడు శ్రమలను మీరు జయిస్తారు? ఎప్పుడు పౌలు గారి యొక్క విషయంలో మీరు ముందుంటారు? సమయం 11:10 పెడితే 11:30కు కూడా రావట్లా. పాప సువార్థికుడు మాట్లాడలేకపోతున్నారు. నేనంటే సువార్థికుని కాదు కాబట్టి నన్ను తీసేసినా కింద కూర్చుంటా, ఇబ్బంది లేదు. సమయం 11 అంటే గంట కొట్టినట్టు 11కి మనం వచ్చేవాళ్ళం ఉన్నాం. ఎవరు అన్నా? అనేకమైన పనులు, విస్తారమైన పనులు. ఏంటి అయ్యి? తలకే తొక్క ఉపయోగపడడం. ఇందాక చదువుకున్నాం, సహోదరుడు ప్రసంగి గ్రంథం ఇచ్చాడు. గాలికి సంపాదించినట్టు విస్తారమైన సంపాదన సంపాదించిన ఏమి లాభం? అది గాలికే కదా అమ్మా. మీ ప్రయాసం అంతా భలే నోటితో చెబుతాం కానీ టయానికి రాం. గమనించుకోండి, భక్తుల యొక్క జీవితాలు చూడండి. అది కూడా రాయన్న చివరిది పౌలు గారిది బాగుండిద్ది. భక్తుల యొక్క జీవితం విధానం చూడండి ఎలా ఉందో. మన జీవితాలు చూసుకోండి ఎలా ఉందో. మన జీవితాలు చూసుకోండి ఎలా ఉందో. ఎంత బలహీనంగా ఉంటే అంత బలవంతుడు. భక్తుల యొక్క జీవితం చూసుకోండి. 4 విషయాలు. అబ్రహాంకి వచ్చిన శ్రమను బట్టి అతను ఏమయ్యాడంటే ఇశ్రాయేలుకి తండ్రి అయ్యాడు. దావీదు గారు తను చేసుకున్నటువంటి పాపాల విషయంలో కృప కోరుకుంటే తను ఏమయ్యాడు? తన యొక్క ఉన్నతమైన జీవితం మరలా తను సంపాదించుకున్నాడు. అమ్మా, మన మోషే గారి విషయంలో కూడా శ్రమలు వస్తే ఏం చేశాడు? ఆయన 6 లక్షల మందిలో కూడా నిలబడి దేవుడికి ప్రార్థించాడు. అలాగే పౌలు గారి విషయంలో కూడా మనం చూసుకుంటే
ఎంత బలహీన స్థితిలో నేనుంటే అంత బలవంతుని అన్నాడు. చిన్న విషయం చెప్పి నేను ముగిచ్చేస్తాను, గుర్తుపెట్టుకోండి. మనిషి బతికున్నంతసేపు సమస్యలే, చచ్చిపోతే ఏముండవు. అవునంటారు కాదంటారు? బతికున్నంతసేపు కష్టపడాలి. బతికున్నంతసేపు ఈ పొట్టకే 2 గంటలకు ఒకటే 2 గంటలకు ఒకటి వేయాలి. అవునంటారు కాదంటారా? రోజుకు 5 లీటర్ల నీళ్ళు తాగాలి. ఇంకా మనం సెంటర్కి వెళ్తే కంటికి అగపడ్డదాన్ని తినాలి, సంపాదించాలి, పెళ్ళిళ్ళు చేయాలి, తినాలి, అన్నీ చేయాలి బతికుంటే. చచ్చిపోతే ఏముండదు, అంతా వ్యర్థమే. కాబట్టి సహోదరి సహోదరులారా, మన యొక్క జీవిత గమ్యం ఎలా ఉంది? దేవుని యందు మన యొక్క విశ్వాసం ఎలా ఉంది? శ్రమలు వచ్చినప్పుడు మనం సంఘానికి దూరంగా ఉంటున్నామా, సంఘానికి మనం దగ్గరగా ఉంటున్నామా? చాలామంది సంఘంలో సమస్య వస్తే ఏం చేయాలో తెలుసా? అన్న ఈరోజు మా ఇంటికి రండి అన్న, మీకోసం మేము చికెన్ తీసుకొని వస్తున్నాం అనాల. అన్న ఒక 4-5 రండి అన్న మా ఇంటికి, ఈరోజు మా ఆయన మీద గొడవాడాను, చికెన్ తీసుకొస్తున్నా మీకోసం, 1 కేజీ కానీ 2 కేజీలు కానీ ఫ్రై పెట్టమంటారా, కూర వండమంటారా అని సంఘాన్ని వాళ్ళ ఇంటికి ఆహ్వానించుకోవాలి. ఎందుకు? మీ మొగుడు పిల్లలు అరుచుకుంటే ఒకళ్ళు ఎడం పక్క కొనుక్కుంటారు, ఒకళ్ళు కుడి పక్కన కొనుక్కుంటారు కదా. అవునంటారా కాదంటారా? ఇద్దరు విడిగా ఉన్నప్పుడు మేము వచ్చి ఏం చేస్తాం? మిమ్మల్ని కొద్దిగా మా మాట ఈ మాట దేవుడు ఇచ్చిన జ్ఞానంతో ఏదో ఒకటి చెబుతాం. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే, దేవుని యొక్క గ్రంథం ఏం చెబుతుంది, శ్రమలను నేను ఎలా జయించాలి, శ్రమలు నా కుటుంబంలోకి వచ్చినప్పుడు నేను ఎలా ప్రవర్తించాలి అని మినిమం కామన్ సెన్స్ మనకు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మినిమం ప్రాథమికమైనటువంటి విషయాలు మన జీవితంలో ఉండాలి. ప్రభు యొక్క సన్నిధికి దూరం కావద్దు, ప్రభు యొక్క సన్నిధికి ఎడబాటు చెందొద్దు. ప్రభు యొక్క సన్నిధిని విడిచిపెట్టి మీరు ఏదీ సాధించలేరు. మేము ఏదైనా సాధిస్తామని ఎవరు ఉన్నారా? సొలొమోను గారు సాధించారు, 1000 మంది భార్యను సాధించాడు, విస్తారమైన బంగారాన్ని సాధించాడు, రాజ్యాలను సాధించాడు, బలాన్ని సాధించాడు, చక్రవర్తులు సాధించాడు. లాస్ట్కి ఏమన్నాడు? వ్యర్థం 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 వ్యర్థం. ప్రపంచ కోటికి మానవుడు అనేవాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాల్సిందే. ఇది ఏ మానవ కోటికి ముఖ్యం, మూలం, ధర్మం. కాబట్టి ప్రార్థనకు మానుకొని మీరు ఏది సాధించలేరు. ముందున్న రోజుల్లో ఏమవుతారో తెలుసా? భ్రష్టులు అయిపోతారు. ఇదేదో అంటారు, చెట్టుకొకడు పుట్టకొకడు. ఇప్పుడన్నా మీ భర్తలు మిమ్మల్ని కొట్టకుండా ఉంటున్నారేమో, ఒకవేళ కోప్పడితే ప్రార్థనకు బాగాలేదనుకో, కాలో చేయో ఇరిగిపోద్ది. ఎందుకు? మనం చూస్తున్నాం కదా లోకంలో చాలామంది కూడా తాగుబోతులు ఇంటికి వచ్చి ఏం చేస్తున్నారు? జుట్టిట పట్టుకొని రోడ్డు మీదకి లాక్కొచ్చి భయంకరమైన తన్నులు తంటున్నారు. అలా తన్నేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇళ్ళల్లో? నేను కానీ ఎవరన్నా కానీ? ఎందుకు? వాక్యం ఒప్పుకోదు కదా. నేను ప్రార్థనకు రాను అని అందనుకో, రాని ఏం చేస్తాడు? పిలుపు కూడా ఆగుతాడు కొన్ని రోజులు. 2 నెలల తర్వాత ఏముండిద్ది? ఇంక మామూలుగా ఉండదు. కాబట్టి దేవుడు సన్నిధిలో ఉంటే మన కుటుంబం ఎలా ఉంటుంది అంటే కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. నోటు నుండి మేము అనుకుంటాం, భార్య అయిన నోటు నుండి అసభ్యకరమైన మాట కూడా రానియకూడదు, రాకూడదు. ఈ ధన్యత ఎక్కడ దొరికిద్ది మీకు? సంఘంలో దొరికిద్ది. మేము సంఘానికి రావంటే తన్నులు పడతాయి. కాబట్టి ఇంకా చెప్పుకుంటే చాలా ఉండే కనుక ఈ 4 విషయాలు మీరు ప్రాముఖ్యంగా ఆలోచించుకోండి. 4 విషయాలు. అబ్రహాం గారికి వచ్చినటువంటి శ్రమల విషయంలో విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మనంతటకు మనం చేస్తే వచ్చేటువంటి శ్రమల విషయంలో మనం ఏం కోరుకోవాలంటే కనికరం కోరుకోవాలి. ఆయన యొక్క సన్నిధికి మనం ఎడం కాకూడదు. అలాగే చూసుకుంటే మనం చేయలేనటువంటి శ్రమలు మన మీదకి వస్తే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలాగే మన జీవితంలో ఇంకా బలహీనంగా ఉన్నటువంటి శ్రమల విషయంలో మనం ఏం చేయాలంటే నీ కృప నాకు ఉంచాయా, నీ కృప నాకు ఉంచాయని చెప్పి మనం వేడుకోవాలి. ఈ 4 విషయాలు మీరు నిద్రలో లేపడినాగానే గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.